హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో రైనీ సీజన్‌లో ఎక్కువగా దొరికే తాటి పళ్ళతో చేసుకునే తాటి రొట్టె. తాటి రొట్టె అంటే మనందరికీ ఎంతో ఇష్టం కదా! అలాంటి తాటి రొట్టెని పక్కా కొలతలతో పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానితో పాటుగా ఈ మెథడ్‌లో చేశారంటే మీరు తాటి రొట్టెని మరొక వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాల్సిన పని కూడా ఉండదండి. చాలా సింపుల్‌గా మీకు తక్కువ గ్యాస్ ఖర్చుతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ సింపుల్ మెథడ్‌లో పక్కా కొలతలతో తాటి రొట్టె ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తాటి రొట్టె కోసం ఫస్టు బాగా ముగ్గిన 2 తాటిపళ్ళు తీసుకోండి. బాగా ముగ్గినవంటే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటాయన్నమాట. మీ దగ్గర తాటిపళ్ళు అంత స్మెల్ రాకపోతే నెక్స్ట్ డే వరకు ఉంచి స్మెల్ వచ్చిన తర్వాత మీరు తాటి రొట్టె ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ అయితే తాటి పళ్ళని శుభ్రంగా కడిగిన తర్వాత వీటి పైన ఉండే డొప్పల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాటిపళ్ళు ముగ్గినవైతే మనం చేతితో అయినా విడగొట్టుకోవచ్చు. ఒకవేళ చేతితో విడగొట్టలేకపోతే వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా 2, 3 సార్లు పండునైతే నేలకేసి కొట్టారనుకోండి కాస్త బద్దలాచి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా మనం కూడా విడదీసుకోవచ్చు. అలాగే ఇంకా ఎన్ని పళ్ళైతే ఉన్నాయో అన్ని పళ్ళని కూడా మీరు ఇలాగ పీల్ ఔట్ చేసుకోండి. సో, ఇది చూడండి చాలా ముగ్గింది కాబట్టి ఈజీగా అయితే నేను విడగొట్టగలిగాననమాట. ఇప్పుడు వీటి చుట్టూ ఉండే ఈ బ్లాక్ లేయర్‌నయితే తీసుకోవాలండి. ఈ పైన లేయర్ తీస్తూ ఉంటే కాస్త చెయ్యి జిగురుగా అనిపించి జారిపోతూ ఉంటుందనమాట. సో, మధ్య మధ్యలో జస్ట్ చేతిని ఒక్కసారి తడుపుకొని మీరు ఈజీగా అయితే పీల్ ఔట్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని వైపులా ఉన్న బ్లాక్ లేయర్‌ని తీసేసుకున్న తర్వాత టెంకల్ని ఈ విధంగా సెపరేట్ చేసేసుకొని, ఈ టెంకల వైపు ఉన్న పీచంతా కూడా ఒక చోటకి ఇలా నొక్కి పెట్టేసి వేరొక బౌల్‌లో పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన టెంకలన్నీ కూడా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని, మనం తీసేటప్పుడు తాటి గుజ్జు ఈజీగా రావడం కోసం ఈ టెంకలన్నింటి పైన కాస్త వాటర్‌ని చల్లుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఒక 4, 5 టేబుల్ స్పూన్లు జల్లినట్టు జల్లుకోవాలి ప్రతి టెంక పైన. అలా మొత్తం వాటర్ అంతా అప్లై చేసి ప్రతి టెంకకి బాగా పట్టించుకొని, ఇప్పుడు ఈ టెంకల పైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు టెంకల్ని అలాగే నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత తాటి గుజ్జుని తీసుకోవడం కోసం ఒక పెద్ద బేషన్‌లో ఇలా హోల్స్ ఉన్న బూందీ గరిటె గానీ, లేకపోతే ఇలా హోల్స్ ఉండే గిన్నెలు గానీ, ఇంకా తురుము పెట్టుకునే గ్రేటర్స్ గానీ ఏదైనా వాడుకొని, వీడియోలో చూపిస్తున్నట్లు ఈ టెంకని తీసుకొని కన్నాల గిన్నె పైన రబ్ చేసుకోవాలి. అలాగే ఈ టైంలో మిగిలిన తాటి టెంకల్ని ఆరిపోకుండా మరి కాస్త నీళ్ళని జల్లి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా టెంకని అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఈజీగా మీరు తాటి గుజ్జునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన టెంకల్లోంచి గుజ్జు తీసేటప్పుడు మిగిలిన టెంకల పైన కొద్దిగా వాటర్‌ని జల్లి మూత పెట్టి పక్కన పెట్టుకుంటూ, మొత్తం టెంకలన్నింటిని కూడా ఇలా గుజ్జు తీసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న పళ్ళు ఒకటి తియ్యగా ఉండొచ్చు, ఒకటి చప్పగా ఉండొచ్చు. అందుకని టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఫస్టు ఈ 2 పళ్ళ గుజ్జుని కూడా బాగా కలిపేసిన తర్వాత మెజర్‌మెంట్స్ కోసం 2 ఈక్వల్ సైజ్‌లో ఉండే బౌల్స్‌ని తీసుకోండి. ఫస్ట్ అయితే ఒక బౌల్‌ని యూజ్ చేసి ఈ గుజ్జంతా ఎంత వచ్చిందో మెజర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నాకిక్కడ 1 కప్పుల వరకు తాటి గుజ్జొచ్చిందండి. సో, అందులోంచి నేను 1 కప్పు మాత్రమే వాడుతున్నాను. మిగిలిన 3/4 కప్పుని నేను వేరొక బాక్స్‌లో పెట్టి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేరొక వెరైటీ తాటి బూరెలు గానీ, తాటి ఇడ్లీ, తాటి రొట్టె ఇలా దేనికోసమైనా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు ఈ 1 కప్పు తాటి గుజ్జుకు నేను 2 కప్పుల వరకు వరి నూక వేసుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్‌లో ఇంట్లోనే వరి నూక ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న వీడియో కూడా షేర్ చేశానండి. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వరి నూకలో కొద్ది కొద్దిగా వాటర్ ఏసుకుంటూ మరీ పలచగాని కాకుండా కాస్త తడి పొడిగా నూకంతా కూడా కాస్త తడిచేలాగా వాటర్ జల్లుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ తాటి గుజ్జులో ఈ తాటి గుజ్జు స్వీట్‌నెస్‌ని బట్టి తురిమిన బెల్లాన్ని 1.5-2 కప్పుల వరకు వేసుకొని అసలెక్కడ పలుకన్నదే లేకుండా ఈ తాటి గుజ్జులో బెల్లం మొత్తం పూర్తిగా కరిగించుకోవాలి. ఏదైనా ఉండలుంటే ఈ విధంగా వేళ్ళతో గట్టిగా నొక్కిపెడుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత మనం నీళ్లు వేసి నానబెట్టిన బియ్యం రవ్వ కూడా వేసుకొని వేళ్ళతో బాగా కలుపుకుంటూ తాటిగుజ్జంతా కూడా ఇలా రవ్వకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం రవ్వంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ బ్యాటర్‌ని గంట నుంచి గంటన్నర సేపు నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో మనకి జిగురుదనం అనేది ఉండదు కాబట్టి మనకి రవ్వ నాని జిగురుదనం రావాలనమాట. అప్పుడే మనకి రొట్టె విరిగిపోకుండా ఈవెన్‌గా అన్ని వైపులా కూడా బాగా ఉడికి మంచి టేస్టొస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బ్రష్‌తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి.
తాటి రొట్టెని ఇంకొక వైపుకి టర్న్ చేసి కాల్చాల్సిన అవసరం లేకుండా ఒకవైపే ఉండి కాల్చడం కోసం ఒక చిన్ని గ్లాస్‌లోకి ఫుల్‌గా వాటర్ తీసుకొని ఇలా ప్యాన్‌కి మధ్యలో ప్లేస్ చేసి, మనం రెడీ చేసి పెట్టుకున్న తాటి రొట్టె బ్యాటర్‌ని ఒకసారి కలపండి. రవ్వ అయితే ఇందులోని ఉండే మాయిశ్చర్‌ని కాస్త అబ్జార్బ్ చేసుకొని థిక్‌గా అవుతుందనమాట. ఇప్పుడు ఇందులో ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని పిండిని వీడియోలో చూపించే కన్సిస్టెన్సీలో కలిపి, మనం ఆయిల్ రాసి పెట్టుకున్న ఈ నాన్ స్టిక్ ప్యాన్‌లో గ్లాస్ చుట్టూ అన్ని వైపులా కూడా పిండిని వేసి, వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి, రెడీ చేసి పెట్టుకున్న ఈ తాటి రొట్టె ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టి, మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఈ తాటి రొట్టె సగం ఉడికేసరికే మనకి స్మెల్లొస్తూ ఉంటుంది. ఆ టైంలో మూత తీసి చూసారంటే, ఫుల్‌గా పెట్టిన వాటర్ మనకి హాఫ్ క్వాంటిటీ అయితే తగ్గిపోతాయి. సో, ఈ వాటరే మనకి ప్లేట్ ద్వారా ఎవాపరేట్ అయ్యి, మన పైన రొట్టె అంతా కూడా ఈవెన్‌గా ఉడకడానికి బాగా హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఈ రిమైనింగ్ వాటర్‌ని కూడా మళ్ళీ ఫిల్ చేసి మూత పెట్టుకొని, ఈసారి తాటి రొట్టె ఈ చుట్టూ అంచులన్నీ కూడా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే మనం పెట్టిన ఈ గ్లాస్ వాటర్‌లోని ఆవిరితో కూడా మనకి పైన ఉండే రవ్వ కూడా ఈవెన్‌గా కుక్ అయిపోతుందనమాట. సో, ఇప్పుడు తాటి రొట్టె పైన సేమ్ మూత పెట్టేసి ప్యాన్‌ని మరొక స్టవ్ మీదకి పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫస్ట్ మనం ఇందులో ప్లేస్ చేసి పెట్టుకున్న ఈ గ్లాస్‌ని బయటికి తీసి, ఈ రొట్టెని వేరొక ప్లేట్‌లోకి ఫ్లిప్ చేసుకున్నారంటే చాలా ఈజీగా సెపరేట్ అవుతుంది. మీరు గరిటెతో పెట్టి కలపాల్సిన అవసరం కూడా లేదనమాట. చూసారు కదండీ! రెండవ వైపు కాల్చాల్సిన పని లేకుండా, ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి రాకుండా పర్ఫెక్ట్‌గా పక్కా కొలతలతో తాటి రొట్టె ఎలా చేసుకోవాలో ఇలాగే చేశారంటే మీకు తక్కువ గ్యాస్ ఖర్చుతో మంచిగా పర్ఫెక్ట్‌గా తాటి రొట్టె అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీరు కూడా ఈ సీజనల్ అండ్ హెల్తీ ఫుడ్‌ని తప్పకుండా ట్రై చేసి, మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.